హలో అండి. ఇలా ఒకసారి ఆలు కుర్మాని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చాప్ చేసుకున్న పొటాటోస్ని వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తగిన సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని పొటాటోస్ని ఉడికించుకొని పైన ఉన్న లేయర్ని తీసేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చాప్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ జీడిపప్పు పలుకులు, ఒక స్పూన్ గసాలు, ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లో తీసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. అలాగే చాప్ చేసుకున్న ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ సోంపు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని చాప్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకున్నాక చాప్ చేసుకున్న ఒక టమాటో కూడా వేసుకొని పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఈ మసాలాని బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని మీ స్పైసీ తగ్గట్టు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్, కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ ఆలు కుర్మా సైడ్ డిష్ గా నీటిలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.